హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వియత్నాం సిరీస్. ఈరోజు మేము వియత్నాంలో మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్లో ఒకటి అయిన నిన్బిన్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. మేము ఆల్రెడీ క్లూక్లో డే ప్యాకేజ్ బుక్ చేసుకున్నాం. మాకు అరౌండ్ 3000 INR కాస్ట్ అయింది. లింక్ డిస్క్రిప్షన్లో పెడతాం, చెక్ చేసుకోండి. మార్నింగ్ పికప్ పాయింట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాం అండ్ కొంచెం సేపు తర్వాత మా బస్ వచ్చింది. జర్నీ స్టార్ట్ అయ్యాక వెదర్ అయితే ఫుల్ ఫాగీగా ఉంది. కోల్డ్ క్లైమేట్ అండ్ ఫాగ్ వల్ల రోడ్స్ మొత్తం చాలా సినిమాటిక్గా కనిపించాయి. మన ఫస్ట్ స్టాప్ మువా కేవ్ ఏరియా. మేము ట్రెక్కింగ్ చేయలేదు, కానీ అక్కడ లోటస్ ఫ్లవర్ ఏరియా అండ్ సరౌండింగ్ వ్యూస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మౌంటైన్స్ బ్యాక్ డ్రాప్తో ప్లేస్ మొత్తం ఫుల్ ఎస్థెటిక్ వైబ్ ఇచ్చింది. కొంచెం సేపు అక్కడే ఫొటోస్ తీసుకుంటూ వెదర్ ఎంజాయ్ చేసాం. ఫాగ్ వల్ల వ్యూస్ ఇంకా సినిమాటిక్గా కనిపించాయి. తర్వాత లంచ్కి వచ్చాము. మా గైడ్ ప్యాకేజ్లో సైక్లింగ్ తీసుకున్న వాళ్ళకి సైకిల్ ఇచ్చి 30 minutes టైం ఇచ్చాడు ఎక్స్ప్లోర్ చేయడానికి. ఆ తర్వాత రెస్టారెంట్కి రిటర్న్ అవ్వమన్నాడు. హానెస్ట్లీ చెప్పాలి అంటే ఎక్స్పీరియన్స్ అయితే చాలా పీస్ఫుల్గా అనిపించింది. రైస్ ఫీల్డ్స్, స్మాల్ రివర్స్, మౌంటైన్స్ మధ్య అలా సైకిల్ రైడ్ చేస్తుంటే ఫుల్ కామ్ వైబ్ వచ్చింది. అలా ఎక్స్ప్లోర్ చేసి లంచ్ ప్లేస్కి వెళ్ళాం. లంచ్ అయితే చాలా బాగుంది. వెజ్ అండ్ నాన్ వెజ్కి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఫుడ్ విషయంలో అయితే ఫుల్ సాటిస్ఫైడ్. లంచ్ తర్వాత మన మెయిన్ హైలైట్ అయిన ట్రాంగ్ అండ్ బోట్ రైడ్కి వెళ్ళాం. బోట్ పాయింట్ దగ్గర ట్రెడిషనల్ బోట్స్ ఉంటాయి అండ్ అక్కడ నుంచి మన రైడ్ స్టార్ట్ అయింది. హానెస్ట్లీ ఎక్స్పీరియన్స్ అయితే అన్ఫర్గెటబుల్. కేవ్ లోపలికి వెళ్తున్నాము. ప్రెసెంట్ అయితే గుహ లోపల ఉన్నాము. ఇక్కడ అంతా లైట్స్ అరేంజ్ చేశారు. లైట్స్ లేకపోతే మాత్రం చాలా భయంగా ఉండేది. పాత్ అయితే చాలా నేరోగా ఉంది. ఒక్కొక్క బోట్ మాత్రమే పడుతుంది అనమాట. కొన్ని కేవ్స్ అయితే చాలా నేరోగా ఉంటాయి. కొంచెం హెడ్ బెండ్ చేసుకుని వెళ్ళాలి. బోట్ రైడ్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ ఒక టెంపుల్ దగ్గర స్టాప్ చేశారు. గైడ్ ఆ ప్లేస్ హిస్టరీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. అలా ఫుల్ డే ఎక్స్ప్లోర్ చేసి ఈవినింగ్కి మళ్ళీ హనోయ్ రిటర్న్ అయ్యాం. మమ్మల్ని స్టేషన్ దగ్గర డ్రాప్ చేశారు అండ్ అక్కడ నుంచి మేము వాక్ చేస్తూ రైల్వే స్టేషన్కి వెళ్ళాము. ఎందుకంటే ఇవాళ మన ఫస్ట్ వియత్నాం ట్రైన్ ఎక్స్పీరియన్స్. ట్రైన్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేశారు. సీట్స్, ఇంటీరియర్స్ అన్నీ చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. జర్నీ స్టార్ట్ అయ్యాక ట్రైన్ ఫేమస్ ట్రైన్ స్ట్రీట్ నుంచి వెళ్ళింది. అక్కడ పీపుల్ అందరూ ట్రైన్కి ఫొటోస్ అండ్ వీడియోస్ తీస్తూ కనిపించారు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.